హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఎగ్ కర్రీ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఈలోపు నేహ వచ్చేసి అమ్మ ఎగ్ కర్రీ వద్దు, బిర్యానీ చేసుకుందాం, చికెన్ బిర్యానీ అంటే సర్లే అని చెప్పేసి అన్న. ఒక్కోసారి మనం చేయని తప్పు కూడా మనమే బాధ్యులు అవుతాము అన్నట్టుగా మా నేహ అయితే ఇవాళ చాలా బాగా బుక్ అయిపోయింది. వాళ్ళ అక్కను తను ఇద్దరు వెళ్దాము చికెన్ తెచ్చుకుందామంటే ఆవిడ రానంది. తర్వాత ఏమో ఆవిడ వెళ్దామంటే ఈవిడేమో నేను రాను అందంట. నేను వస్తానంటే రాను అన్నానని చెప్పేసి ఆవిడేమో ఈవిడ మీద చెప్పేటప్పటికి నేను చేయని తప్పుకి నన్ను అన్నారని ఏడుస్తూ కూర్చుంది. ఆవిడ కూర్చునే లోపు నేనే కోడిగుడ్లు పగలు కొట్టేసి ఖైమా కర్రీలాగా చేసేసి చపాతీ చేసేసాను. చేసి తినమ్మా అంటే నాకొద్దు, నాకు బిర్యానీయే కావాలి అంది. సరే రేపు చేస్తానులే, ఇప్పటికి ఎలాగోలా సర్దుకుని తిను అని చెప్పేసి అన్నాను. రోజు చపాతీయేనా అని చెప్పి అని ఏడుస్తుంది అనమాట. అంటే ఏం పర్వాలేదులే, తింటే మంచిది అని చెప్పేసి పెట్టాను. అలాగే మొహం అలా పెట్టుకుని చపాతీ ముక్కలు అయితే ఇలా కొంచెం కొంచెం తెంచుకొని తింటుంది. ఇదిగో చూడండి, కర్రీ అయితే ఎంత బాగా చేశాను అసలు. ఈ చపాతీ కోడిగుడ్లు కర్రీ అయితే చాలా మంచి కాంబినేషన్ అనమాట. సూపర్గా ఉంటుంది. దీని ముందు చికెన్ మటన్ కూడా పనిచేయవు. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇది. అయితే ఇంకా బిర్యానీ అయితే తినేటప్పుడు కూడా అంటానే ఉంది, బిర్యానీ నాకు రేపు చేసి పెడతావా నువ్వు అని చెప్పేసి. రేపు చేస్తాలే అన్న. కాలేజీ లేకపోతే చేస్తాను, కాలేజీ ఉంటే రేపు పొద్దున మామూలుగా ఏదో కూరగాయలు వండుతానన్న. అంతే, అది తినడం ఆపేసింది. నాకు ఎలాగైనా కావాలంటే రాత్రి చికెన్ వచ్చేస్తుందా ఏంటే అన్న. అంటే లేదు, ఏం చేస్తావో నాకు తెలియదు, నాకు బిర్యానీ అయితే కావాలంది. సరే ముందు అది తినటం కావాలి అని చెప్పేసి సరే అని చెప్పేసి అన్న. అనేటప్పటికి ఇక తింటుందన్నమాట. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంది. చపాతీలు అయితే చాలా స్మూతీగా మెత్తగా వచ్చినాయి. కర్రీ కూడా చాలా చాలా బాగుంది. చాలా టేస్ట్